నారాయణ వాసుదేవ. రెండవ కుమారుడు సంజ్వరుణ్ణి అడుగుతున్నది పక్షి. ఈనాడు నీవేం దృశ్యాన్ని, ఏ ఘటనను చూసినావో దాని గురించి చెప్పురానంటే చెప్పడం ప్రారంభించినాడు. గచ్చామ్యహం ప్రతిదినం హిమవంతం ఫలేప్సయ తత్ర దృష్టం మయా పూర్వం మానసోపాంతమాగతః. హే తండ్రి, ప్రతిరోజు కూడా అరణ్యాల్లో సంచారం చేసి నేను ఆహారాన్ని స్వీకరిస్తూ వస్తున్న సమయంలో ఈనాడు ఒక విచిత్రమైనటువంటి ఘటనను చూసినాను. అది నీకు చెప్పుతాను. నాకు కలిగినటువంటి సందేహాన్ని నీ ఎదుట వెలిబుచ్చుతాను. నా సందేహాన్ని నీవు తీర్చాలి, నా ప్రశ్నకు నీవు సమాధానం చెప్పాలి అని చెప్పుతూ ఉన్నాడు ఆ కథావృత్తాంతాన్ని. మానస సరోవర సమీపంలో నేను సంచారం చేస్తూ ఉండగా నల్లటి హంసలు కొన్ని, తెల్లనైనటువంటి హంసలు కొన్ని 4 వెళ్ళుతూ ఉన్నాయి. నల్లని హంసలు ముందు వెళ్ళుతూ ఉంటే వెనక వెళ్ళుతూ ఉన్నటువంటి ఏ తెల్లని హంసలున్నాయో ఆ తెల్లని హంసలు నల్లని హంసలను వెక్కిరిస్తూ ఉన్నాయి, నిందిస్తూ ఉన్నాయి. వెనక ఉన్నటువంటి ఆ తెల్లని హంసలను చూస్తూ నల్లని హంసలు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక వృక్ష శాఖ పైన అవి వాలి ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే ఆ అరణ్యంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి ఒక కిరాతుడు భయంకరాకారుడై ఉన్నాడు. నల్లని వర్ణంతో కూడుకున్నాడు. ఎర్రని కళ్ళు కలిగినటువంటి వాడై ఉన్నాడు. అనేక రకాలైనటువంటి పశుపక్ష్యాదులను సంహారం చేసినాడు. వాడు పొద్దాక అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఒక్కసారి ఈ నదిలో స్నానం చేసి ఆ తర్వాత ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను, నా భార్య తీసుకువచ్చేటువంటి ఆహారాన్ని తింటాను అని ఆలోచన చేసి ఆ హంసలు ఏ వృక్షపు కొమ్మపైన వాలి ఉన్నాయో, ఏ వృక్షము నదీ తీరంలో ఉన్నదో ఆ నదిలోకి ఈ కిరాతుడు స్నానం చేయడం కోసమే దిగినాడు. వీడెట్లా ఉన్నాడు వర్ణించినాడు కదా ఇప్పుడే. నల్లని దేహం గలవాడై ఉన్నాడు, ఎర్రని కళ్ళతో కూడుకున్నాడు, మాసిపోయినటువంటి వస్త్రాలతో కూడుకున్నాడు. చూడగానే ఒక ధర్మరాజును చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంతటి భీకరాకారుడైనటువంటి వాడు ఆ నదిలోకి స్నానానికి దిగి బయటికి రాగానే దివ్యమైనటువంటి దేహంతో కూడుకోనున్నాడు. ప్రతిరోజు వలె ఆనాడు ఈ కిరాతుని యొక్క భార్య ఆహారాన్ని తీసుకొని వచ్చి వెతుకుతూ ఉన్నది, నా మొగడు ఎక్కడ ఉన్నాడు అని. తన మొగడు ఎట్లా ఉంటాడు? నల్లని శరీరంతో ఉంటాడు, ఎర్రని కళ్ళతో కూడుకొని ఉంటాడు. అటువంటి పురుషుడు ఎక్కడా కనిపించక ఎటు వెళ్ళినాడు నా భర్త అని అన్వేషిస్తూ ఉన్నది. ఇంతలో మారిపోయినటువంటి రూపం గల భర్తను ఆమె గుర్తించడం లేదు, కానీ తన భార్యను మాత్రం తాను గుర్తించగలుగుతాడు. కాబట్టి ఏమే వెతకవలసిన అవసరం లేదు, నేనే నీ భర్తను నదిలో స్నానం చేయడం కోసమే వెళ్ళినాను. ఈ సంగమ తీర్థంలో వెళ్ళినప్పుడు నల్లని రూపంతో ఉన్నాను. స్నానం చేసి రాగానే నాకు ఈ దివ్యదేహం వచ్చినది. అందుకని నీవు తెచ్చిన ఆహారాన్ని ఇక్కడ పెట్టు, నీవు కూడా ఈ నదిలో స్నానానికి దిగి స్నానం చేసి రాపు అని ఆదేశాన్ని ఇచ్చినాడు. భర్త యొక్క ఆదేశాన్ని విన్నటువంటి ఆ స్త్రీ, కిరాత స్త్రీ, తాను కూడా స్నానం చేయడం కోసమే ఆ సంగమ తీర్థంలో దిగి స్నానం చేసి బయటికి వచ్చినది. దివ్యమైనటువంటి రూపంతో కూడుకున్నది. విచిత్రం జరిగినది ఏమిటి? నేను ఇంకో వృక్షఛాయలో ఉండి ఈ దృశ్యాన్నంతా చూస్తూనే ఉన్నాను తండ్రి. ఆ సమయంలో ఆకాశం నుండి విమానం వచ్చినది. విమానాన్ని దివ్యరేహాన్ని ధరించినటువంటి ఈ కిరాతులు ఇద్దరూ కూడా అధిరోహించినారు. వైష్ణవ స్థానానికి వెళ్ళిపోయినారు, విష్ణుమూర్తి స్థానానికి వెళ్ళిపోయినారు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి వృక్ష ఛాయలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి ఏ నల్లని హంసలున్నాయో, తెల్లని హంసల చేత నిందాపాలైనటువంటి హంసలున్నాయో అవన్నీ కూడా
ఇందులో ఏదో విశేషం ఉన్నది అని భావించి ఒకదాని వెనుక ఒకటి హంస నల్లని రూపంతో కాకుల వలె ఉన్నటువంటి ఆ హంసలు ఆ నదిలో మునగడము, దివ్య రూపాన్ని పొంది ఏ విధంగానైతే కిరాతులు ఉత్తమగతిని స్థానాన్ని వైష్ణవ స్థానాన్ని పొందినారో అట్లా వాళ్ళంతా కూడా ఉత్తమ స్థానానికి వెళ్ళిపోయినారు. ఇది నేను చూసినాను. అసలు ఈ నల్లని హంసలెవరు, తెల్లని హంసలెవరు, ఆ నీళ్లలో మునగగానే వాళ్ళకి ఈ దేహం ఏ విధంగా దివ్య దేహం ఏ విధంగా వచ్చినది, నాకంతా అయోమయంగా ఉన్నది, నా సందేహాన్ని తీర్చవయ్యానంటే అప్పుడు ఆ కుంజరుడు, ఈ కుంజరుడు ఎక్కడికి లక్షద్వీపానికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఆ గూటిలో ఉండి పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుతూ ఉన్నాడు. అదెవరో వేలాది సంవత్సరాలు తపస్సు చేసినటువంటి సాధకుడైనటువంటి మానవుడు కాదు, ఒక పక్షి, ఒక చిలుక రెండవ కుమారుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పుతూ ఉన్నది. ఒరే నాయనా, నీవు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పుతాను విను అని సమాధానం చెప్పుతూ ఉన్నాడు. పూర్వకాలంలో ఒకనాడు నారదుడు స్వర్గలోకానికి వెళ్ళినాడు. స్వర్గలోకంలో ఇంద్రుని యొక్క దర్శనం జరిగినది. ఇంద్రుడు కూడా నారదుడిని చూసిన తర్వాత బ్రహ్మర్షి అయినటువంటి నారదునికి అర్ఘ్యపాద్యాదులనిచ్చి చాలా చక్కగా విశేషంగా సత్కారం చేసినాడు. ఉన్నతాసనం పైన నారదుల వారు కూర్చొని ఉంటూ ఉండగా ఇంద్రుడు నారదుడిని ఏం ప్రశ్న వేస్తూ ఉన్నాడు అనంటే, పరమపావనమైనటువంటి భారతదేశంలో పుణ్యతమములైనటువంటి నదులు ఏవి అని ప్రశ్న వేసినాడు. అనుకోకుండా ఓనాడు నేను అక్కడికి వెళ్ళినాను, స్వర్గంలో ఈ చర్చ జరుగుతూ ఉండగా దాన్నంతా కూడా నేను విన్నానురా అని కుంజరుడు చెబుతూ ఉన్నాడు. ఎవరు ఏ పాపాన్ని చేసినా ఆ పాపం నుండి బయటపడేందుకోసమై నదులలో స్నానం చేస్తారు. పాపాలు అనేక రకాలుగా ఉంటాయి. మానవులు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి పాపాలు ఏ నదిలో స్నానం చేస్తే తొలగిపోతాయో చెప్పవయ్యా అని ఇంద్రుడు నారదుడిని అడిగినాడు. అప్పుడు నారదుడు ఇంద్రుడితో ఏమన్నాడు అనంటే, నాహం విశేషం జానామి తాని ప్రత్యక్షయస్వమే. ఏ నదిలో ఏం విశేషం ఉన్నదో నా నోటి నుండి వినడం ఎందుకయ్యా? నీవు సర్వసమర్థుడవు, దేవతలకందరికీ రాజు. అందుకని ఎన్ని నదీనదాలు తీర్థాలున్నాయో వాటన్నిటిని ఒక్కసారి ఆహ్వానం చేయి, పిలువు. రాజుగారు పిలిచినాడు అన్న తర్వాత పరిగెత్తుకుంటూ రాకుండా ఉంటారా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు? అనగానే ఇంద్రుడు తీర్థాలను నదులను ఆహ్వానం చేసినాడు స్వర్గలోకానికి. 68 తీర్థాలు, 100 కోట్ల నదీ నదులు, ఇవన్నీ కూడా ఇంద్రుని ఎదుట శరీరాన్ని ధరించి ప్రత్యక్షమై ఉన్నాయి. నారదుడు అన్నాడు ఇంద్రునితో, నన్ను అడిగిన ప్రశ్ననే నీవు సాక్షాత్తుగా ఆ తీర్థాలను నదులను అడగవయ్యా. ఏమిటి ప్రశ్న ఇంద్రునిది? ఏ రకాలైనటువంటి పాపాలు చేసినా పాపాలను తొలగించుకోవడానికి ఏ నదిలో స్నానం చేయాలి, ఏ తీర్థంలో మునగాలి అనే ప్రశ్న. ఈ ప్రశ్నను తన ఎదుట ప్రత్యక్షమైనటువంటి స్వర్గలోకంలో ప్రత్యక్షమైనటువంటి తీర్థాలను నదులను గురించి వేసినాడు. వేగానే తీర్థాలు నదీ నదాలన్నీ కూడా 2 చేతులు జోడించి కొన్ని మాటలు చెప్పినాయి. అవి నీకు చెప్తున్నాను వినురా అని ఆ చిలుక కుమారునికి చెప్పుతూ ఉన్నది. ప్రయాగశ్చ అర్కతీర్థంచ పుష్కరంచ తతఃపరం పుణ్యం వారాణసీ తీర్థం మహాపాతకనాశనే. పాపాలు మహాపాపాలు అని 2 రకాలుగా ఉంటాయి. పాపాలు అనంటే సామాన్యమైనటువంటి పాపాలు, మహాపాపాలు అనంటే బంగారాన్ని దొంగిలించడము, గురువు యొక్క భార్యను పొందడము, బ్రహ్మహత్య, సురాపానం చేయడం. ఈ 4 ఏవైతే ఉన్నాయో వీటిని మహాపాపాలు అని అంటారు. ఈ మహాపాపాలకు నిజానికి శాస్త్రాల్లో ఎక్కడ కూడా ప్రాయశ్చిత్తాలు కూడా లేవు. ప్రాయశ్చిత్తాలు కూడా లేనటువంటి ఈ పాపాలను ఎవ్వరూ ఆచరించకూడదు.
అని శాసనం. కానీ ఒకవేళ ఎవడైనా ఈ పాపాలను ఆచరించి ఉన్నట్టయితే పరిహారం ఏమైనా ఉన్నదానంటే నదులలో స్నానం చేయడం వలన ఆ పాపాలు పరిహారం అయిపోతాయి. కానీ ఇన్ని వేల నదీ నదాలు మీ ఎదుట ప్రత్యక్షమై ఉన్నాము, ఇన్ని రకాలైనటువంటి తీర్థాలు మీ ఎదుట ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఏ మహాపాపాలు ఉన్నాయో 4, ఆ మహాపాపాలను తొలగించే సామర్థ్యం మా ఎవ్వరికీ లేదు. మహాపాపాలను తొలగించే సామర్థ్యము ఈ నదీ జాతిలో కేవలం 4కి మాత్రమే ఉన్నది. అందులో ప్రయాగ 1, 2 అర్కతీర్థం అనేటువంటిది 2, 3 పుష్కరము అనేటువంటి పేరు గలది, 4 వారాణసీ క్షేత్రము. ఈ 4 ప్రాంతాల్లో ప్రవహించేటువంటి ఏ నది కలదో ఆ నదిలో గనక ఒకవేళ స్నానం చేసినట్టయితే ప్రాయశ్చిత్తాల చేత తొలగించుకోలేనటువంటి ఏ మహాపాపాలు ఉన్నాయో ఆ మహాపాపాలు కూడా తొలగిపోతాయ్యా ఇంద్రా. ఈ నదులనన్నిటినీ సృష్టించినది బ్రహ్మదేవుడు. మేమంతా ఉన్నాం ఎందుకు అనంటే ఉపపాతక నాశార్థం. ఉపపాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తొలగించగలుగుతాము అని ఈ విధంగా చెప్పి అవన్నీ అంతర్ధానమైపోయినాయి. అప్పుడు ఇంద్రుడు ఒక అపచారాన్ని చేసినాడు కదా, పొందకూడనటువంటి స్త్రీని పొందినాడు, బ్రహ్మహత్య మహాపాపం చేసినాడు. అందుకని తాను చేసినటువంటి మహాపాపాలను తొలగించుకునేందుకోసమై స్వర్గలోకంలో ఉన్నటువంటి కొంతమంది దేవతలతో కూడుకున్నటువంటి వాడి తాను మాళవ దేశానికి వచ్చి వారాణసీ క్షేత్రానికి వచ్చి ప్రయాగ పుష్కరము మొదలైనటువంటి చోట్లకు వెళ్ళి స్నానాన్ని చేసినటువంటి వాడి పాపాల నుండి విముక్తిని పొందినాడయ్యా ఇంద్రుడు. ఆ సమయంలో బ్రహ్మశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయన చేసిన పాపం ఏమిటిది? గురువుగారినే సంహారం చేసినాడు. గురువుగారిని అనేక రకాల అవమాన పాలు చేసినాడు. లోకంలో విపరీతమైనటువంటి అవమానం చేసినాడు గురువును. గురువు యొక్క సంహారం చేసినాడు. వాడు గురుఘాతకుడు. పొందగుడని స్త్రీని పొందినాడు దేవశర్మ అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణుడు. బలుడు అనేటువంటి పేరు గల ఒక రాజు బ్రాహ్మణుని యొక్క సంహారం చేసినాడు. వంజులుడు అనేటువంటి పేరు గల ఒక వైశ్యుడు సురాపానం చేసేవాడు. ఈ 4 కూడా ఈ తీర్థాల్లో సంచారం చేస్తూ మహాపాతకాలను తొలగించేటువంటివి ఈ తీర్థాలు అని ఇప్పుడు చెప్పినటువంటి 4 తీర్థాల్లో స్నానం చేసినారు. వారాణస్యామర్కతీర్థే ప్రయాగే పుష్కరేపి చ. అమావాస్య నాడు సోమవారం వచ్చినది, సోమవతి అమావాస్య చాలా శ్రేష్టమైనది అని తెలుసుకొని ఈ పాపాలు చేసిన 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 4 నదుల్లో స్నానం చేసినారు. 4 ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉన్నటువంటి మహా పాపాలను తొలగించేటువంటి ఈ నదుల్లో స్నానం చేసినారు. వాళ్ళు ముక్తిని పొందినారు. వాళ్ళు చేసినటువంటి పాపాల నుండి విముక్తిని పొందినారు. కానీ వాళ్ళ పాపాల యొక్క ప్రభావం వలన ఈ 4 తీర్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి నల్లని హంసలుగా మారిపోయినాయి. కృష్ణహంసస్య రూపేణ సస్ను తీర్థేషు సర్వతః. మహాపాపాత్ముల యొక్క పాపము ఈ నదులకు సంక్రమించి ఆ నదులు నల్లని రూపంతో కూడుకున్నటువంటి హంసలుగా మారిపోయినాయి. నిజానికి హంసలు ఎక్కడ కానీ తెల్లగానే ఉంటాయి, కానీ ఆ పాపాల యొక్క ప్రభావం వీళ్లపైన పడి 4 కృష్ణహంసలుగా మారిపోయినాయి. అనేక నదీ నదాల్లో స్నానం చేస్తూ నీవు చూసినావు కదా, ఆ అరణ్యంలో ఆ శాఖ పైన వచ్చి కూర్చున్నాయి. రేవా కుబ్జా అనేటువంటి పేరు గల నదీ సంగమంలో కిరాతుడు స్నానం చేసేవాడు దివ్య దేహాన్ని ధరించినటువంటి దృశ్యాన్ని చూచి ఈ 4 తీర్థాలు కూడా అక్కడ స్నానం చేసి నీవు చూస్తూ ఉండగా నల్లని హంసలు అందులో ప్రవేశించి స్నానం చేసి దివ్య దేహాన్ని ధరించి వెళ్ళిపోయినాయి అని నీవు చెప్పినావు కదా. ఆ నల్లని హంసలు ఏవో కాదు, బ్రహ్మత్యాది మహాపాపాలు సంక్రమించినటువంటి 4 పవిత్రమైనటువంటి నదీ క్షేత్రాలవి. బ్రహ్మహత్యాది పాతకాః
బ్రహ్మత్యాది పాపాల నుండి విముక్తిని పొందినటువంటివి మళ్ళీ యథాస్థానంగా అవి ప్రవహిస్తూ ఉన్న యథాస్థానానికి వెళ్ళినటువంటివి. తీర్థేషు సిద్ధిం యాతేషు స్వం స్వం స్థానమవాప్తవాన్. నీవు చూసినటువంటి ఏ కథ గలదో ఆ కథను నాకు వినిపించినావు. ఆ నల్లని హంసలెవరు అనేటువంటి ప్రశ్న వేసినావు, అందుకు నీకు సమాధానం చెప్పినానురా అని తండ్రి కుమారునికి ఈ వృత్తాంతాన్నంతా కూడా వివరించినాడు. ఏతావత పాపాలు చేసిన వాళ్ళ పాపాలన్నీ కూడా నదిలో స్నానం చేయడం వలన పోతాయి. మన పాపాలు నదిలో సంక్రమిస్తాయి. ఆ నదులు కూడా వాటికి ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోవడం కోసమై సంగమ క్షేత్రాల్లోకి ఆయా పుణ్య దివసాల్లో వెళ్ళి స్నానం చేసి అవి ఉత్తమమైనటువంటి గతిని పొందుతాయి. నీవు చూసినటువంటి దృశ్యానికి నేను ఈ కథను చెప్పి నీకు సమాధానం చెప్పినానురా అనగా విని సంతోషపడ్డాడు. చెట్టు పైన తండ్రి కుమారునికి ఈ కథను చెప్పుతూ ఉంటే కింద ఉన్నటువంటి ఈ చవన మహర్షి ఈ కథనంతా కూడా వింటూ ఉన్నాడు. గోపాలకృష్ణ భగవానికి జై. కుంజలస్తు మహాప్రాజ్ఞ తృతీయం పుత్రమబ్రవీత్ కిమర్థం కిమపూర్వం త్వయా దృష్టం పుత్ర తద్విస్తరాద్వద. ఆ తర్వాత ఆయనకు 4 కొడుకులు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చెట్టు పైన ఉన్నటువంటి ఆ చిలుకకు, అందులో ఇప్పుడు కుంజలుడు తండ్రి 3వ కుమారుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ఒరే నాయన, ఈనాడు నీవు చూసినటువంటి వింత దృశ్యమేమిటో చెప్పు. నీకు గనక ఒకవేళ దానికి సమాధానం దొరకకపోయినట్టయితే నీవు చూసినటువంటి దృశ్యానికి నేను సమాధానం చెప్పుతాను అన్నాడు. అప్పుడు విజ్వలుడు అనేటువంటి పేరు గల 3వ కుమారుడు తండ్రికి నమస్కారం చేసి ఈ విధంగా చెప్పడం ప్రారంభించినాడు. తండ్రి, ఆనందము అనేటువంటి పేరు గల ఒక వనాన్ని నేను సంచారం చేస్తూ ఉన్నాను. అనేక రకాలైనటువంటి దివ్య వృక్షాలు అక్కడ దేదీప్యమానంగా వెలిగిపోతున్న అనేక వృక్షాలతో కూడుకొని ఉన్నది ఆ వనమంతా కూడా. ఆ సమీపంలో సోమా నది అనేటువంటి పేరు గల ఒక అద్భుతమైనటువంటి నది ప్రవహిస్తూ ఉన్నది. చాలా ప్రశాంతంగా ఎంతో అద్భుతంగా ఉన్నది ఆ నది. నేను నీళ్లు దాగి ఓ చెట్టు కొమ్మ పైన కూర్చొని చూస్తూ ఉన్నాను. అప్పుడు ఒక దృశ్యం నాకు కనిపించినది. అదేమిటి అనంటే, విమానం ఒకటి ఆ నదీ తీరంలో దిగినది. ఆ విమానంలో నుండి దిగిన వాళ్ళు ఎంత సుందరంగా ఉన్నారు భార్యాభర్తలు అనంటే, దేవతా శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళే వాళ్ళు. శరీరం నిండా ఆభరణాలున్నాయి. అద్భుతమైనటువంటి సౌందర్యము ఉన్నది. ఆ ఇద్దరు దంపతులు నదీ తీరానికి, నదీ సమీపానికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ నదిలో 2 శవాలు కొట్టుక వచ్చినాయి. ఆ శవాలు, ఒకటి పురుష శవము, ఇంకొకటి స్త్రీకి సంబంధించినటువంటి శవము. నేను చెట్టు పైన ఉండి ఈ దృశ్యాన్ని చూస్తున్నాను తండ్రి. ఒకటి స్త్రీ శవము, రెండవది పురుషునికి సంబంధించినటువంటి శవము. ప్రవాహంలో కొట్టుక వచ్చినాయి. చూస్తే అవి ఎట్లా ఉన్నాయి అంటే, అచ్చము ఏ పురుషుడు విమానం నుండి దిగినాడో ఆ పురుషునికి సంబంధించిన శవమే అది. ఏ స్త్రీ విమానం నుండి కిందికి దిగినదో ఆ స్త్రీకి సంబంధించినటువంటి శవమే అది. అప్పుడు ఒరలో ఉన్నటువంటి ఖడ్గాన్ని ఇద్దరూ కూడా తీసి ఆ శవాన్ని చీల్చి అందులో ఉన్నటువంటి మాంసాన్ని తినడానికి పూనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఇంతలో స్త్రీ రూపాన్ని పొందినటువంటి ఆ స్త్రీ రూపమును ఏది సంహారం చేసినదో విమానం నుండి దిగినటువంటి స్త్రీ, అందులో నుండి ఇంకొక స్త్రీ ఆవిర్భవించినది. పురుషుడు ఏ పురుష శరీరాన్ని, శవాన్ని చీల్చివేసినాడో అందులో నుండి ఇంకొక శరీరము ఆవిర్భవించినది. వాళ్ళు ఏమంటారు అంటే, దేహి దేహి త్యయాచతాం
దేహి దేహి అనేటువంటి మాటలను అంటూ ఉన్నటువంటి వాళ్ళి అంతర్ధానమైపోయినారు. ఇప్పుడు విజ్వలుడు ఈ వృత్తాంతాన్నంతా చెప్పి విమానం నుండి వాళ్ళు కిందికి దిగి రావడం ఏమిటి, నీళ్లలో శవాలు 2 కొట్టుకొని వస్తే ఆ శవాలను చీలిస్తే అందులో నుండి ఒక 2 పురుషులు ఆవిర్భవించి దేహి దేహిని ఆచించడం ఏమిటి, నీళ్లలో వచ్చినటువంటి ఆ శవాలకు సంబంధించిన మాంసాన్ని వీళ్ళు భక్షించడం ఏమిటి, ఇదేది నాకు అర్థం కాక నిన్ను అడిగితే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలవు తండ్రివి అని భావించి నీ సమీపానికి వచ్చినాను, నా ప్రశ్నలకు సమాధానం చెప్పవయ్యా అని అడిగితే అప్పుడు తండ్రి 3వ కుమారునికి సమాధానం చెప్పుతూ ఉన్నాడు. ఈ కథావృత్తాంతాన్నంతా కూడా వృక్షఛాయలో ఉన్నటువంటి చవన మహర్షి వింటూ ఉన్నాడు. పూర్వకాలంలో నాయన చోళ దేశంలో సుబాహు అనేటువంటి పేరు గల ఒక రాజు ఉండేవాడు. చాలా విష్ణుమూర్తి యందు భక్తి గలవాడు ఆయన. విష్ణుమూర్తిని చాలా గొప్పగా సేవిస్తూ ఉండేవాడు. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి క్షేత్రాలను దర్శించేవాడు. విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఎన్ని రకాల వ్రతాలు ఉన్నాయో ఆ వ్రతాలన్నిటిని కూడా ఆచరించినాడు ఆ సుబాహు అనేటువంటి పేరు గల మహారాజు. ఇట్లా ఉంటూ ఉండగా ఆయన సమీపానికి జైమిని అనేటువంటి పేరు గల ఒక ఋషీశ్వరుడు వచ్చి, హే రాజా, విష్ణుమూర్తి యొక్క ఉపాసన నీవు చాలా చక్కగా చేస్తూ ఉన్నావు, కానీ నీవు అనేక రకాలైనటువంటి దానాలను కూడా చేయవయ్యా దీనితో పాటు అన్నాడు. దానేన లభతే కీర్తి దానేనైవ దివం వ్రజేతు. దానాన్ని చేయడం వలన ఈ లోకంలో కీర్తి వస్తుంది, దానాన్ని చేయడం వలన పరలోకంలో స్వర్గలోకావాప్తి కలుగుతుంది అన్నాడు. దానం చేయకుండా జీవనాన్ని కొనసాగించకూడదు. విష్ణుమూర్తి భక్తుడవై ఉన్నావు, నీవు విష్ణుమూర్తి యొక్క ఉపాసనలు చేస్తూ ఉన్నావు, దానితో పాటు నేను చెప్పిన ఈ మాటలను కూడా విని దానాలు చేసే అలవాటు చేసుకోవయ్యా అన్నాడు. అప్పుడు సుబాహు ఏమడిగినాడు, దానం చేయడం వలన ఈ లోకంలో కీర్తి వస్తుంది అనేది బాగానే ఉన్నది, తప్పకుండా అది వచ్చే తీరుతుంది, కానీ మరణించిన తర్వాత వాడు స్వర్గలోకానికి వెళుతాడు అన్నావు కదా, స్వర్గలోకంలో మానవుడు అనుభవించేటువంటి శోకము ఎట్లా ఉంటుంది, స్వర్గలోకంలో ఉండేటువంటి మంచి ఏమిటి చెడు ఏమిటి, ఈ రెండింటిని గురించి నాకు వివరించి చెప్పు అన్నాడు. ఒక పక్షి రూపంలో ఉంటూ ఎన్ని విషయాలను వివరిస్తూ ఉన్నది ఆ ప్రాణి, ఆలోచించండి. స్వర్గలోకంలో సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, ఈ విషయాన్ని నాకు తెలియజేయి అని అడిగితే అప్పుడు జైమిని చెప్పడం ప్రారంభించినాడు. స్వర్గలోకానికి ఎవరైతే వెళుతారో వెళ్ళినటువంటి వాళ్లకు రోగాలు ఉండవు. న రోగ న జరా, ముసలితనం అనేటువంటిది ఉండదు. 3వది మృత్యు, స్వర్గలోకంలో మృత్యు అనేటువంటిది ఉండదు. శోకం అనేటువంటిది ఉండదు. చలి బాగా పెడుతుంది నేను కాచుకోవాలి అనేటువంటిది ఉండదు. విపరీతమైన ఎండలు కొట్టడం అనేటువంటిది ఉండదు. నతాతపవు, ఇవన్నీ స్వర్గలోకంలో ఉండేటువంటి గుణములు అని చెప్పినాడు. మరి దోషం ఏమిటి, స్వర్గలోకంలో ఉన్నటువంటి దోషం ఏమిటి అని ప్రశ్న వేస్తే, ఇహ యత్ క్రియతే కర్మ తత్ఫలం తత్ర భుజ్యతే. మానవలోకంలో ఏ పుణ్యాన్ని నీవు ఆచరిస్తావో అది మాత్రమే అక్కడ భోగాన్ని అనుభవిస్తావు. మానవలోకంలో ఈ దానాన్ని నువ్వు చేయలేదు అని అంటే అక్కడ నీకు భోగానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఇది పెద్ద లోపం అక్కడ స్వర్గలోకంలో. ఇంకోటి ఏమిటి అని అంటే, పుణ్యం అనేది సమాప్తమైనది అని అన్న తర్వాత, అయ్యా 4 రోజులు నేను స్వర్గలోకంలో ఉన్నాను కదా, ఇంకొక 4 రోజులు ఉంటాను అని అంటే ఉండే అవకాశం ఉండదు. క్షీణే పుణ్యే మర్త్యలోక ప్రాప్తి సుమనసామపి. ఎంత పెద్ద మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా పుణ్యము క్షీణించినది అని అన్న తర్వాత ఇంకా స్వర్గలోకంలో ఉండే అవకాశం ఉండదు. ఇది పెద్ద అక్కడ ఉన్నటువంటి అవగుణము.
గుణాలేమిటో చెప్పినాను, అగుణములేమిటో నీకు చెప్పినాను అనగానే అప్పుడు జైమిని మహర్షి యొక్క ఈ మాటలు విన్నటువంటి సుబాహు చోళదేశాధిపతి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సుఖాలు దుఃఖాలు క్షణికాలైనటువంటి స్వర్గలోకాన్ని గురించి నేను పాటుపడి ప్రయోజనం ఏమిటి అని భావించి అది నాకు అవసరం లేదు అని విష్ణుమూర్తి యొక్క ఉపాసననే చేయడానికి ఇష్టపడ్డాడు. నాహం స్వర్గం గమిష్యామి నచ దానం కరోమ్యహం ధ్యానయోగేన దేవేశం యజిష్యే కమలాప్రియం. నేను స్వర్గాన్ని వెళ్ళడానికి ఇష్టపడను, ధ్యానయోగాన్ని అవలంబించినటువంటి వాడని విష్ణుమూర్తి యొక్క ఉపాసన చేస్తాను అని విష్ణుమూర్తిని ధ్యానయోగము ద్వారా ఉపాసించడం ప్రారంభించినాడు. ఆ సమయంలో ధ్యానంలో ఈ బాహ్యమైనటువంటి పూజలేవి ఉండవు. ధూపమాఘ్రాపయామి, నివేదయామి ఇత్యాదులు ఏవి కూడా ఉండవు. అందుకని నారాయణమూర్తి విగ్రహాన్ని పెట్టలేదు, నారాయణమూర్తి యొక్క విగ్రహానికి అభిషేకాలు చేయలేదు, నారాయణమూర్తి విగ్రహానికి నివేదనలు చేయలేదు. నారాయణమూర్తి నేను చేసేటువంటి ఈ పూజల వలన సంతోషపడుగాక అనే ఉద్దేశంతో నారాయణమూర్తి ప్రీతి కోసమై అసలు ఏ బ్రాహ్మణులకు అన్నదానాన్ని చేయలేదు, బీదసాదులకు అన్నాన్ని వడ్డించేవాడు కాదు. అదత్వాచాతిథిభ్యో అన్నం భునక్తి స్వయమేవ సహా. ఈ విధంగా ఉన్నటువంటి భూపాలుడు ఒకనాడు మరణించినాడు, విష్ణులోకానికి వెళ్ళినాడు. కానీ విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు. భార్యతో కూడుకున్నటువంటి వాడే విష్ణులోకానికి వెళ్ళినాడు. చేసినటువంటి ధ్యానయోగము ద్వారా చేసినటువంటి పుణ్యయోగం వలన అంతా సంచారం చేసినాడు వైష్ణవ లోకంలో. విష్ణుమూర్తి కనిపించడం లేదు, ఆకలి దప్పులు వేరే అవుతూ ఉన్నాయి. అప్పుడు వామదేవుడు అనేటువంటి పేరు గల ఒక మహాత్ముడు కనిపిస్తే ఆయనకు నమస్కారం చేసి, భార్యతో కూడుకొని నేను విష్ణులోకానికి వచ్చినాను, కానీ విష్ణుమూర్తిని ఈ లోకంలో నేను చూడలేకపోతూ ఉన్నాను. అంతేకాకుండా ఆకలి దప్పులు నాకు అవుతూ ఉన్నాయి, ఎందుకో నాకు తెలియడం లేదయ్యా అని ప్రశ్న వేసినాడు. అప్పుడు వామదేవుడు ఆ మహారాజుతో ఏం చెప్పుతూ ఉన్నాడు అనంటే, హే రాజా, నీవు విష్ణు భక్తుడవి విష్ణుమూర్తిని సంతోషపరిచేందుకోసమై ధ్యానయోగాన్ని అవలంబించి అనేక సంవత్సరాలు ఉపాసన చేసినావు. కానీ విష్ణుమూర్తి ప్రతిమకు ఏ ఒక్కనాడు నీవు అభిషేకాన్ని చేయలేదు. విష్ణుమూర్తి ప్రతిమను ఉద్దేశించి ఏ ఒక్కనాడు నీవు నివేదనాది కార్యక్రమాలను చేయలేదు. అందుకని ఆయన ప్రీతి కోసమై నీవు ఏ ఒక్కళ్లకు అన్నదానం చేయలేదు. ఇటువంటి దోషాల వలన ధ్యానయోగము ద్వారా నీవు విష్ణులోకానికి వెళ్ళినా కానీ విష్ణులోకంలో నీకు ఆకలి దప్పులు అనేటువంటివి వెంటాడుతూ ఉన్నాయ్యా. 1000 ధేనువులను ఎదుట నిలబెట్టి ఒక్క లేగదూడను వదిలిపెడితే ఎట్లయితే అది తన తల్లి దగ్గరికి వెళ్ళి నిలబడుతుందో, ఏ లోకానికి వెళ్ళినా కానీ నీవు చేసినటువంటి పాపపుణ్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నిన్ను సంక్రమిస్తాయి. ఇంకొకటి, నీవు చేసినటువంటి ఏ అపరాధము ఏ అధర్మము గలదో ఆ అధర్మానికి తగ్గట్టుగా దుఃఖాన్ని అనుభవించవలసిందే తప్ప దానికి ఇంకా ప్రత్యవాయం లేదు అని ఈ మాటలు చెప్పినటువంటి వాడి సర్వకర్మణ పక్వం ఫలం భుంక్ష్వ నరోత్తమ. ఈ మాటను చెప్పి వెళ్ళిపోయినాడు, మరి నా పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ కథను విన్న తర్వాత ఆ కుంజరుడు తండ్రి కొడుకుతో ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఆ రాజుగారికి ఉత్తమ గతి రావాలి అనంటే ఒకటే ఒక ఉపాయం ఉన్నది. నేను నీకొక స్తోత్రాన్ని ఉపదేశం చేస్తాను. ఆ స్తోత్రాన్ని వాసుదేవ స్తోత్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ వాసుదేవ స్తోత్రాన్ని నీవు వెళ్ళి ఆయనకు ఉపదేశం చేసి దాన్ని పారాయణం చేయమని చెప్పు. దాని పారాయణం చేయడం వలన ఆయనకు ఏ గత జన్మలో చేసినటువంటి కేవలము జ్ఞానమూలకంగా ధ్యానమూలకంగా విష్ణుమూర్తిని ఉపాసించి అన్నదానాలు ఏవి ఎవరికి చేయకపోవడం వలన వచ్చినటువంటి ఏ పాపం గలదో ఆ పాపం నుండి నిష్కృతి అనేటువంటిది లభిస్తుంది అని చెప్పగా వెళ్ళి ఆయనకు ఈ స్తోత్రాన్ని పఠింపజేసినాడు. ఈ స్తోత్రాన్ని చదివించినాడు. స్తోత్రాన్ని చదవగానే స్తోత్రాన్ని నేర్చుకున్నటువంటి ఆ రాజుగారు భార్యతో కూడుకున్నటువంటి వాడి తన చేసినటువంటి పాపం నుండి విముక్తిని పొందినాడు.
ఇక నేను చూసినటువంటి నీవు చూసినాను అన్నావు కదా, నదీ తీరంలో కొట్టగా వస్తున్న సమయంలో చీల్చగా ఆ శవాల్లో నుండి బయటికి వచ్చినాయి 2 శరీరాలు అని. అవి ప్రజ్ఞాశ్రద్ధలు, స్త్రీ రూపాన్ని ధరించినటువంటివి. ఆకలి దప్పులు స్త్రీ రూపాన్ని ధరించినటువంటివి వెక్కిరించినాయి రాజుగారిని. అన్నదానం చేయకపోవడం వలన, నారాయణమూర్తిని ఉద్దేశించి విగ్రహారాధన చేసి ఆయనకు సరి అయినటువంటి ఉపచారాలు చేయకపోవడం వలన ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయాన్ని తెలిపినాయిరా. అందుకని ఈ వాసుదేవ స్తోత్రం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. తదాకర్ణన మాత్రేణ రాజా ముక్త సపాతకాతు. ఆ రాజుగారు ఈ వాసుదేవ స్తోత్రాన్ని వినగానే ముక్తిని పొందినాడు. ఇందులో సందేహించే అవసరం లేదు. భార్యతో కూడుకున్నటువంటి వాడి విష్ణులోకానికి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని దర్శించగలిగినాడు అనే ఈ కథను తెలియజేసినాడు. ఈయన తండ్రి రూపంలో కొడుకుకి ఈ కథనంతా చెప్పుతుండగా అదంతా కూడా చవన మహర్షి కింద ఉండి విషయాన్ని వింటున్నాడు. విద్యార్థుల వారి యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, ధర్మం అంటే ఏదో కఠినమైనటువంటిది అని అనుకోకండి. ధర్మం అంటే అశూన్యసేనం వ్రతం అనేటువంటిది వ్రతం అనేటువంటిదే ధర్మము. విష్ణుమూర్తికి సంబంధించిన వాసుదేవ స్తోత్రాన్ని పఠించడమే ధర్మము. భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడమే ధర్మము అని సులభమైనటువంటి రీతిలో ధర్మం అనేటువంటిది ఉంటుంది. అది కఠినమైనటువంటిది కాదు. అందుకని సులభమైన ధర్మాన్ని ఆచరించి శ్రేయస్సును పొందండి అని వ్యాసుడు వేదాల్లో ఉన్న ఏ ధర్మాన్ని మనకు తెలియజేసినాడో ఆ విషయాలన్నిటి కూడా ఉద్ధరించి విద్యార్థుల వారు పురుషార్థ సుధానిధిలో మనకు అందిస్తూ ఉన్నారు. ఇక 4వ వాడిని ఏం ప్రశ్న వేసినాడు, ఆ ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పినాడు తండ్రి అనేటువంటిది తెలుసుకుంటూ గురుతీర్థం యొక్క మహిమనంతా కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ కథాభాగం అంతా కూడా రేపటి ప్రవచనంలో విందాం. గోపాలకృష్ణ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. కృష్ణ వాసుదేవ.